సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో మాట్లాడిన మాటలపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్పందించారు. గ్లోబల్ సమ్మిట్లో రేవంత్ ఇంగ్లీష్లో మాట్లాడొచ్చు, కానీ బీసీ ఎస్సీ ఎస్టీలు చదివే ఓయూలో మాత్రం ఇంగ్లీష్ అవసరం లేదంటారు. ఇదెక్కడి పైత్యం అంటూ కూడా కామెంట్ చేశారు. విద్యాశాఖ మంత్రి అయ్యుండి ఇలా మాట్లాడటం ఆయన తెలివి తక్కువతనానికి నిదర్శనమన్నారు. కేటీఆర్కు ఎవరితోనైనా మాట్లాడగలిగే సత్తా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిదానికి కేటీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడడం సరికాదన్నారు దాసోజు శ్రవణ్. ఒక చీఫ్ మినిస్టర్ ఒక ఉస్మాన్ యూనివర్సిటీకి పోతావు, యంగ్ ఇండియా రైజింగ్ సమ్మిట్లో ఇంగ్లీష్లో మాట్లాడతారట ఆయన. ఉస్మాన్ యూనివర్సిటీలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు చదువుకునే దగ్గర మాత్రం మీకు ఇంగ్లీష్ రాకున్నా పర్వాలేదు అని చెప్పని అంటున్నాడు. అంటే మీ 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 పెద్ద పెద్దోళ్ళు, పారిశ్రామికవేత్తలు, బాగా డబ్బున్నోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు అంత ఇంగ్లీష్ మాట్లాడాలా? బీసీలు ఎస్సీలు ఎస్టీలు చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీష్ రాకున్నా పర్వాలేదా? ఇదేం పైత్యమా? ఇదెక్కడ విద్య? ఇదెక్కడ దార్శనికత? అసలు తెలివి ఉందా? తెలివి లేదా? ఈజ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి ఆయన. అది కూడా కేటీఆర్ గారిని టార్గెట్ చేయడమే. మళ్ళా గుంటూరు కేటీఆర్ గారిని టార్గెట్ చేయాలా? అది దేవుడిచ్చిన వరం ఆయనకు. మరి ఏం చేస్తాడు ఆయన? ట్రంప్ తోటి మాట్లాడగలుగుతాడు, ఇవాంకా ట్రంప్తో మాట్లాడగలుగుతాడు, ఎల్లమ్మతో కూడా మాట్లాడగలుగుతాడు కేటీఆర్ గారు. ఆయన కంఫర్ట్ ఉంది. నీకేంది? లాగులలో తొండలేయాలా, పేగులు మెడకేసుకోవాలా, పొట్ట జీల్చాలా, ఇది నీ భాష. నీకు వచ్చింది కదా ఒక్కటే. మరి ఆయన ఇది కూడా వచ్చు, ఈ భాష కూడా వచ్చు, అవసరమైతే కానీ మాట్లాడాడు, విఘ్నత అది కూడా వచ్చు ఆయనకు. మరి నీకు రాకపోతే ఎవ్వడికి రావద్దనంటే, అదేదో సినిమా ఉంది, మగధీర సినిమా, నాకు దక్కంది ఎవరికి దక్కొద్దన్నాడు ఇలంగా అంటాడు కదా. నీకు రాదు కాబట్టి ఇంకా ఎవరికి రావద్దు. ఉస్మానియా చదువుకునే పిల్లలు, కాకతీయ చదువుకునే పిల్లలు ఎవరికి ఇంగ్లీష్ రావద్దని మాట్లాడే సంస్కారం ఎక్కడిది? విఘ్నత ఎక్కడిది? అసలు ఏమైనా మెదడుండి మాట్లాడుతున్నారా? ఒక చీఫ్ మినిస్టర్ ఒక ఉస్మాన్ యూనివర్సిటీకి పోతావు, యంగ్ ఇండియా రైజింగ్ సమ్మిట్లో ఇంగ్లీష్లో మాట్లాడతారట ఆయన. ఉస్మాన్ యూనివర్సిటీలో